బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జూబ్లీహిల్స్ షేక్పేట్ కి చేసింది ఏం లేదన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాంగ్రెస్ వచ్చిన 20 నెలల్లోనే నాలాలు పునరుద్ధరించామని, రోడ్లు వేశామని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం టోలీ చౌకీ, బృందావన్ కాలనీ, పారమౌంట్ కాలనీ, హకీంపేట్ కుంటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంత్రి. షేక్పేట్లో బుధవారం సీఎం రేవంత్ ర్యాలీ ఉంటుందని చెప్పారు. ర్యాలీ ఏర్పాట్లు పర్యవేక్షించారు. రేవంత్ రోడ్ షోను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల కోసం కాదని అభివృద్ధి కోసం ప్రజలు నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. రేపు ముఖ్యమంత్రి గారి ఫైనల్ విజిట్ అన్నమాట. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో షేక్పేట్ డివిజన్లో ఫైనల్ ర్యాలీ మీటింగ్. దీంట్లో ప్రజలలో స్పందన చాలా బాగుంది. వాళ్ళందరూ ఇదే అంటున్నారు. 10 సంవత్సరాలు కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఉండి ఏ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు మా కాలనీలలో. మేము ఎందుకు ఓటేయాలి కేసీఆర్ని అని చెప్పి వారు టీఆర్ఎస్ పార్టీని నిలదీస్తున్నారు. మేము ఇదే చెప్పినాం. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది, 2 సంవత్సరాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే. మీరు ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపిస్తే మీకు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కావాలో, ఇది జూబ్లీ హిల్స్ని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యున్సీ చేయాలి. హైదరాబాద్, సికింద్రాబాద్లో అందరూ జూబ్లీ హిల్స్ చూసిన తర్వాత మా ప్రాంతం కూడా మేము ఇట్లా చేసుకుంటామని చెప్పి ఆ నమ్మకం రానికే ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఒక నిదర్శనం. మనమందరం కూడా ఈరోజు ఏదైతే స్పందన కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఏదైతే ఉందో స్పందన, రేపు భారీ ఎత్తున అందరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటారు. నేను అందరు షేక్పేట్ ప్రజలకందరూ కూడా అయితే కోరుతున్నాను. మనము ఇక్కడ హయ్యెస్ట్ మెజారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మనం ఇక్కడ హయ్యెస్ట్ మెజారిటీ ఇచ్చి మనం ఎక్కువ బడ్జెట్ నిధులు శాంక్షన్ చేయించుకొని, నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, షేక్పేట్కి జూబ్లీ హిల్స్కి ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎమ్మెల్యే ఉంటాడు, మైనారిటీస్ అఫేర్స్ మినిస్టర్ అజరుద్దీన్ ఉంటాడు, నేను కూడా ఉంటా, మా ఫహీం ఖురేషీ గారు, ఫహీం గారు, అజ్మతుల్లా గారు, వీళ్ళందరూ చైర్మన్లు ఉంటారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా మనకు, మన ప్రాంతానికి, మన నియోజకవర్గానికి మంచి అభివృద్ధి చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. మేము ప్రజలకు ఇదే చెప్తున్నాము. మీకు ఏదైతే మీ అవసరాలు ఉన్నాయో, ప్రత్యేకంగా చాలామంది కమ్యూనిటీ హాల్స్ అడుగుతున్నారు, ఇక్కడ కబ్రస్థాన్ అడుగుతున్నారు. ఈ అన్ని సమస్యలు నిజంగా పరిష్కరించాలంటే కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపించి, మాకు గెలిపించినప్పుడు మేము కూడా పోయి మీకోసం కొట్లాడి మీకు ఏ అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా దీన్ని శాంక్షన్ చేయించుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి మీ అందరినీ కోరుతూ, రేపు ముఖ్యమంత్రి గారి రోడ్ షోని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరు.